క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీకందరికీ శుభాలు. ఈ ఉదయకాలపు ఆశీస్సులను అందిస్తున్నాను. చదవబడిన దైవలేఖన భాగాలను పరిశీలించగలిగితే ఋత్వము తర్వాత వచ్చి 16వ ఆదివారం మనం జరుపుకుంటున్నాం. ఈ ఆదివారం యొక్క అంతరార్థాన్ని, అందులో ఉన్నటువంటి భావగర్భితమైనటువంటి ఆలోచనలను మనం పరిచయం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17 నుండి 24 వచనాలు, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 21 వచనాలు, అదే రీతిగా లూకాసు వార్త 7వ అధ్యాయము 11 నుండి 17 వచనాలు. ఈ 3 దైవలేఖన భాగాలను మనం పరిశీలించగలిగితే 3 దైవలేఖన భాగాలలో దేవుడు ఏ రీతిగా తన ప్రజల పట్ల కార్యాలు జరిగించగలడో, ఏ రీతిగా తన ప్రజల పట్ల ఒక ఆలోచన కలిగి జీవిస్తాడో ఉంటాడో అన్నటువంటి ఆలోచనలు మనకు కనబడుతున్నట్టుగా చూడగలం. పాత నిబంధన పాఠ్యభాగంలోకి మనం ఒకసారి చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. రోగము వచ్చి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. అంటే ఆ కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ డైడో చనిపోయాడు. మనకు కనపడదగిన ఆమె బాధ, ఆమె ఆక్రందన, ఆమె ఆవేదన తర్వాత వచనంలో బయటపడతాం. మా పాపాన్ని చూపించడానికి నువ్వు వచ్చావా? మా పాపపు బ్రతుకులను చూపించడానికి నువ్వు వచ్చావా అన్నటువంటి ఆక్రందన, ఆవేదన మనకు కనబడుతుంది. 8 నుండి 16 వచనాల మధ్య మనం చూడగలిగితే అదే విధవరాలు ఏలియాను పోషించినట్టుగా మనం చూస్తాం. మనం చూడగలిగితే అద్భుతము చూచినటువంటి కళ్ళు, అద్భుతము అనుభవించినటువంటి జీవితం, అద్భుతాలను ఆశీర్వాదకరంగా అనుభవించినటువంటి జీవితాలు ఇప్పుడేం మాట్లాడుతూ ఉన్నాయి? మా పాపములను చూపించడానికి నువ్వు వచ్చావా అని మాట్లాడుతూ ఉంది విధవరాలు. ఒక రొట్టె చేసుకోవడానికి పిండి ఉంది, దాన్ని కాల్చుకోవడానికి నూనె మాత్రమే ఉంది. అది కాల్చుకొని తిని చనిపోవాలనుకున్నది ఎవరు? విధవరాలి కుమారుడు. ఇప్పుడేమైంది? కరువు కాలమంతా పోషింపబడ్డారు. పోషింపబడిన తర్వాత ప్రాణం మీదకి ఏమొచ్చింది? ఆశ వచ్చింది. చనిపోవాలనుకున్న వారు జీవించాలనుకుంటున్నారు. ఆశ పెరిగిపోయి కొడుకు చనిపోయిన తర్వాత ఏమవుతా ఉన్నాడంటే భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడతా ఉంది ఈ విధవరాలు. విశ్వాసం కూడా భ్రష్టు పట్టేట్టుగా మాట్లాడుతూ ఉంది. నా పాపాన్ని ఎత్తి చూపించడానికి నువ్వు మా మధ్యకు వచ్చావా అని మాట్లాడుతూ ఉంది. చూడండి, క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ భాగం యొక్క అంతరార్థాన్ని మీరు చూడగలిగితే, ఈ భాగంలో ఉన్న ఆలోచనలను మీరు ఆలోచన చేయగలిగితే, ఈ భాగంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మీ మనసుకు మీరు గ్రహించుకోగలిగితే ఖచ్చితంగా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పాత్ర ఈ భాగం పోషిస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కరువులో కొట్టుమిట్టాడుతున్నటువంటి కుటుంబాన్ని ఆదరించి, సేదదించి, ఆశీర్వదించి వారి అవసరాలను తీర్చిన దేవుడు ఈ దినాన ఆమె జీవితంలో ఎట్లా కనపడతా ఉన్నాడంటే ఒక శత్రువులాగా కనపడతా ఉన్నాడు. అంటే కొడుకు చనిపోయిన బాధలో ఎవరైనా మాట్లాడతారు. ఈమె కూడా అదే బాధలో మాట్లాడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీరు చూడగలిగితే ఈ భక్తుని యొక్క జీవితం, ఈ ప్రవక్త యొక్క జీవితం మనం చూడగలిగితే ఎంత గొప్పగా ఆ ప్రవక్త విశ్వాసముతో ఉన్నాడో మనకు బయలుపరచబడుతుంది. ఇది నాకు తెలిసినంత వరకు ఏలియా జీవితంలో ఒక పరీక్షా కాలం.
కాకోలం చేత పోషింపబడినప్పుడు ఒక పరీక్ష అయిపోయింది. విధవరాల చేత పోషింపబడుతున్నప్పుడు ఒక పరీక్ష అయిపోయింది. పోషింపబడినటువంటి విధవరాల జీవితంలోనే ఒక భయంకరమైన సన్నివేశం జరిగినప్పుడు ఇంకొక పరీక్షా కాలం ప్రారంభమైంది. అన్నం పెట్టిన ఇంట్లోనే ఏం జరుగుతూ ఉంది? భయంకరమైన సన్నివేశం జరిగింది. చనిపోయాడు ఇప్పుడు. అందుకే ఆమె ఆక్రోశంతో, ఆక్రందనతో బాధపడుతూ మాట్లాడుతూ ఉంది, దయచేసి దయచేసి అన్నటువంటి మాట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దినాన మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఒకవేళ రావచ్చేమో, భయంకరమైన పరిస్థితులు. చాలామంది అనుకుంటూ ఉంటారు మేము బ్రతికే ఉన్నాం, మా పిల్లలు అంత తొందరగా వెళ్ళిపోయారు. పిల్లలు చనిపోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఎందుకంటే చనిపోవాల్సింది పెద్దోళ్ళు, ఉండాల్సింది పిల్లలు. ఉండాల్సిన పిల్లలే చనిపోయి తల్లిదండ్రులు బ్రతికి ఉంటే బ్రతుకులో ఉన్నటువంటి బాధ వాళ్ళకే తెలుసు, వర్ణనాతీతం. ఇక్కడ కూడా అదే జరిగింది. బ్రతికి ఉండవలసిన వాడు చనిపోయాడు, చనిపోవలసినటువంటి స్థితిలో ఉన్న ఆమె మాత్రం బ్రతికింపబడింది. కానీ ఆ పరిస్థితిలో ఆమె మాట్లాడుతున్నటువంటి మాట కొంత బాధాకరమైనప్పటికీ కూడా ఆమె విశ్వాసాన్ని బలపరచగలిగే కార్యం అక్కడ జరగబోతా ఉంది. ఇది మనం మర్చిపోకూడదు. అందుకే ఏలియా జీవితంలో పరీక్ష కాలాన్ని ఎదుర్కొంటా ఉన్నాడు. చనిపోయిన వ్యక్తి ఆయన ముందున్నాడు, బాధతో నింపబడిన విధవరాలు ఆయన ముందున్నారు. ఈ సమయంలో ఆయన దేవుని శక్తిని ఆ కుటుంబానికి, ఆ కుటుంబం ద్వారా ఆ ప్రాంతానికి పరిచయం చేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడతా ఉన్నాడు. ఆ బాబును పడుకోబెట్టి ఆయన కూడా 3 సార్లు ఆయన మీద పడుకుని ప్రార్థించగా ఆయన బ్రతికినట్టుగా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, బైబిల్లో చెప్పబడినటువంటి మాట, నేను విధవరాలి పక్షమున ఏమంటాడంట? హి విల్ బి విత్ హర్ ఆర్ హిమ్. విధవ పక్షాన నిలబడతాడు. మనం ఒకసారి చూడగలిగితే బైబిల్లో చనిపోయిన శవాన్ని ధర్మశాస్త్ర ప్రకారముగా, అనగా మోషే మనకిచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా ముట్టుకోకూడదు. ముట్టుకుంటే ఏమైందో ఒకసారి చూద్దామా? సంఖ్యాకాండము చదవండి. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 11వ వచనం. సంఖ్యాకాండం. అమ్మా, ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అదే రీతిగా 13వ వచనం చదువుమా. నరశవమును ముట్టినవాడు పాపశుద్ధి చేసుకొన్నని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచిన వాడగును. ఆ మనుషుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. ఇప్పుడు ప్రవక్త ఏం చేస్తా ఉన్నాడు? కేవలం ముట్టడంలే, ఏం చేస్తున్నాడు? శవం మీద పడుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏలియా ప్రవక్త ఏం కావాలా? శుద్ధి చేసుకోవాలా? లేకపోతే 7 రోజులు ఎవరిని కలసకూడదు. శుద్ధి చేసుకోకపోతే ఇశ్రాయేలు జనాంగంలో నుంచి కొట్టివేయబడతాడు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లోకి నేను నెట్టివేయబడతానని తెలిసినప్పటికీ కూడా దేవుడు చనిపోయిన వారిని సైతము ఏం చేస్తాడు? లేపుతాడన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక ఏలియా అద్భుతం చూస్తూ ఉన్నాడు, చేస్తూ. నేనేం కొత్తగా ఏం చెప్పలే, మీరు బైబిల్లో ఉన్నది, మీ బైబిల్లో, నా బైబిల్లో ఉన్నది చదివించాను. నరశవమును ముడితే వాడు ఏమవుతాడంట? అపవిత్రుడవుతాడు. 7 దినములు వాడు ఎవరిని ముట్టకూడదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారు? దాన్ని చూద్దామా? సువార్త పాఠ్యభాగంలోకి రండి. చదవబడిన సువార్త పాఠ్యభాగం లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. విధవరాలు. చాలు. ప్రభువు ఆమెను చూచి ఆమె మీద కనికరపడెను. ఇక్కడ జరిగిన సన్నివేశంలో మనం చూడగలిగితే
నాయనను ఊరిలోకి యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తా ఉన్నాడు. బాగా వినాలి సుమా. నాయనను ఊరిలోకి యేసుక్రీస్తు ప్రభుల వారు లోపలికి వస్తా ఉన్నాడు. ఆ ఊర్లో నుంచి ఏం బయటికి పోతుంది? శవం ఊర్లో పెడతారా, ఊరు బయటికి పంపిస్తారా? వెరీ గుడ్, మీరు మంచోళ్ళు, చాలా జాగ్రత్తగా వింటున్నారు. శవాన్ని ఎక్కడికి పంపిస్తారు? సో ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఊర్లోకి వస్తా ఉన్నాడు. ఊర్లో వాళ్ళందరూ శవాన్ని తీసుకొని బయటికి పంపిస్తా ఉన్నారు. మనం చూడగలిగితే ఆ విధవరాలతో ఊర్లో ఉన్న వారందరూ ఉన్నారట. ఊర్లో ఉన్నవారందరూ ఆ విధవరాలి పక్షాన్ని నిలవబడి ఈ అంతిమ యాత్ర చేస్తూ ఉన్నారు. దీని తర్వాత ఉంటారా ఆయన ఆమెతో పాటి? ఆ ఊర్లో వాళ్ళందరూ ఆమెతో పాటు ఉంటారా? భూస్థాపన అయిపోయిన తర్వాత ఎవరింట్లకు వాళ్ళు, అప్పుడు ఆమె ఏమైపోతుంది? ఒంటరిగా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు ఆమె. అందుకే ఏం చేస్తా ఉన్నాడు? ఆమె మీద కనికరపడి 7వ వద్దని చెప్పి పాడెను ముట్టగా ఏమైంది? మోసేవారు నిలబడ్డారు. మోసేవారు పాడెను ఏం చేశాడు దేవుడు? పాడెను, ఇప్పుడు చెప్పండి, పాడెను ముడితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం కావాలా? అపవిత్రుడు కావాల్సింది. ఆయన కూడా ఏం కావాలా? పాపశుద్ధి చేసుకోవాలా. ఆ తర్వాతనే ఇశ్రాయేల్ లెక్కల్లో ఉంటాడు, లేకపోతే కొట్టివేయబడతాడు. ఈ బంధకాలను, ఈ భయంకరమైనటువంటి సన్నివేశాన్ని మన జీవితంలో ఉండకుండా తీసివేయడానికి దేవుడు కట్టుబాట్లను ఏం చేస్తా ఉన్నాడంటే తెంచివేస్తా ఉన్నాడు. దెర్ ఇస్ నో మోర్ డెత్ ఇన్ క్రిస్టియన్ బిలీఫ్. అది మీరు గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ విశ్వాసములో మరణమే లేదు. మనమందరం అందుకే మన విశ్వాసాన్ని గట్టిగా చాటుతాం. సమాధుల మీద రాసుకుంటాం. ఏం రాసుకుంటాం? ప్రభువునందు. ఎవరైనా చనిపోయినారని రాసుకున్నారా? ఎవరైనా చనిపోయినారని రాసుకున్నారా? వి డోంట్ బిలీవ్ ఇన్ డెత్. మనము మరణమును నమ్మం. మరణం మన మీద ప్రభుత్వం చేయదు. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు కనుక మరణం మన మీద ప్రభుత్వం చేయదు కనుక మరణము అన్నది మన జీవితంలో ఉండదు. ఆ సత్యము తెలుసుకోక నరశవమును ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడగును, పాపశుద్ధి చేసుకోవాలా. శవాన్ని ముడితే 7 రోజులు శుద్ధి చేసుకోవాలి, అసలు పట్టుకోకూడదు, పాపశుద్ధి చేసుకోవాలని అంటే మన జీవితంలో జీవిత కాలము పాపశుద్ధి చేసుకుంటూనే ఉండాలి. అవునా కాదా? ఇప్పుడు నేను చిటికేసిన, ఎంతమంది పుట్టినారు తెలుసా? ఒక సెకండ్కి ఎంతమంది పుడుతున్నారు ప్రపంచంలో? 66,000 మంది పుడుతున్నారు. ఒక సెకండ్కు 66,000 మంది పుడుతున్నారు. ఒక సెకండ్కి ఎంతమంది చచ్చిపోతున్నారు? 62,000 మంది చచ్చిపోతున్నారు ఒక సెకండ్. 66,000 మంది పుడుతున్నారు, 62,000 మంది చనిపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, మన ప్రపంచంలో 62,000 మంది ప్రతి సెకండ్ చచ్చిపోతుంటే అందరూ శవాన్ని ముడుతూనే ఉంటారు. ఎన్ని రోజులు చేసుకోవాలి మనం పాపశుద్ధి? జీవితాంతం చేసుకోవాల్సింది. అందుకే జీవితాంతం చేసుకోవాల్సిన పనులేదు. నాయన మరణము మీ మీద ప్రభుత్వం చేయదురా బాబు. డోంట్ బిలీవ్ ఇన్ డెత్. మరణాన్ని మీరు మరణం గురించినటువంటి ఆలోచన మీ జీవితంలో ఉంచుకోమాకండి. ఎందుకంటే మీరు మరణించరు, మరణం మీ మీద ప్రభుత్వం చేయదు. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు మీ పక్షాన ఉన్నాడు. అందుకే మాట్లాడుతూ ఉన్నాడు, కనికరపడి బాడెను ముట్టగా వారు వాగిరి. ఆయన ఏమంటా ఉన్నాడు? లెమ్మని చెప్పగా చిన్నవాడు లేచి మాట్లాడసాగాను. అప్పుడు వాళ్ళందరికీ భూకంపం వచ్చింది. ఆ నిలబడిన వాళ్ళందరికీ భూకంపం వచ్చింది. మన సాంప్రదాయం కూడా ఉంది కదా, మన సాంప్రదాయం కూడా ఉంది. భూస్థాపనకు బాడీని తీసుకొని పోయేటప్పుడు దింపుడు కళ్ళెం అని ఉంటుంది. ఏం కళ్ళెం? దింపుడు కళ్ళెం. ఆడ దింపి ఏం చేస్తారు చెప్పాలా? ఆడ దింపి ఏం చేస్తారు? ఒకవేళ లేస్తే ఆ ఏరియాలో మనం ఉంటామా? ఒకవేళ లేచింది అనుకో, ఆ ఏరియాలో మనం ఉంటామా? ఉండం. భయం, కానీ ఆశ కదా. ఉందా అలవాటు? చాలా ఊర్లలో ఉంది. ఈ ఊర్లో నేను చూడలేదులే, చేసింది ఒకటే భూస్థాపన, నేను చూడలే ఆ అలవాటు.
ఈ ఆలోచన మన మనసులో ఎప్పుడు పెట్టుకొని ఉండాలి నాన్న. దెర్ ఇస్ నో డెత్ పవర్. మరణపు శక్తి మన మీద ఎప్పటికీ పనిచేయదు. ఎందుకంటే మరణపు ముళ్ళును దేవుడు ఎప్పుడో తెరిచేసాడు. అందుకే మన విశ్వాసం బలంగా ఉంది కాబట్టి చాటుకుంటా ఉన్నాం. ప్రభువు నందు నిద్రించను అని రాసుకొని చాటుకుంటా ఉన్నాం. అందుకే క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఆలోచన మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారై ఉన్నారు. తప్పుడు ఆలోచనల చేత మీరు నింపబడకూడదు. ద విక్టోరియస్ గాడ్ ఈజ్ విత్ అస్. విజయాన్ని అందించగలిగినటువంటి దేవుడు, మన జీవితాలను మార్చగలిగినటువంటి దేవుడు, మన జీవిత విలువలను, ప్రయాణాన్ని మార్చగలిగినటువంటి దేవుడు, ప్రయారిటీస్ను మార్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చూడండి, పాత నిబంధనలో బంధకాల్లో ఉన్నటువంటి విధవరాలి జీవితాన్ని విడుదల చేసినటువంటి దేవుడు. క్రొత్త నిబంధన సువార్త పాఠ్య భాగంలో కూడా విపత్కర పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నటువంటి విధవరాలి పక్షాన నిలవబడి కుమారుని మరలా తిరిగి ఇచ్చి ఆమె జీవితాన్ని సంతోషంతో నింపినటువంటి దేవుడు. వేర్ దేర్ ఈస్ బాండేజ్, ఎక్కడైతే బంధకం ఉందో విడిపించడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉండేటువంటి దేవుడు. బంధకాలలో ఉన్న వారిని విడిపించడానికే నేనున్నాను అని దేవాది దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన వెంబడిస్తున్న మనం సిద్ధంగా ఉన్నామా లేదో ఒక్కసారి చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండ గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం. దయచేసి త్వరగా చదవండి అమ్మా. ఇది కొంచెం అండర్లైన్ కూడా చేసి పెట్టుకోండి అమ్మా, ఎందుకంటే మీకు చాలా అవసరం. ఇది చాలా అవసరం. ద్వితీయోపదేశ కాండ గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం చదువు. 10వ భాగమిచ్చు సంవత్సరమున, అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి, అమ్మా అండర్లైన్ చేసుకోండి అమ్మా, అది లేవీయులకును పరదేశులకును విధవరాళ్ళకును ఇయ్యవలను. ఇప్పుడు చెప్పండి, విధవరాలి పట్ల దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడా లేదా? విధవరాలి పక్షాన దేవుడు ఉన్నాడా లేదా? దేవుడు విధవరాలి పక్షాన ఆలోచన చేస్తూ ఉన్నాడా లేదా? మనం ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే ఈ ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో చాలా బాగా రాస్తాడు. ఇదే 12వ వచనం కాకుండా 27వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా రాయబడింది. చదవండి 27:19. పరదేశికే గాని, తండ్రి లేని వానికే గాని, విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలను. ఒకవేళ విధవరాలి పక్షాన నిలబడకపోయినా, తండ్రి లేని తల్లిదండ్రులు లేని వారి పక్షాన నిలబడకపోయినా, అనాథల పక్షాన నిలబడకపోయినా, పరదేశుల పక్షాన నిలబడకపోయినా మీరేమవుతారంట? శాపగ్రస్తులు అవుతారు. వి నీడ్ టు హానర్ దెం. విధవరాలి పక్షాన దేవుడు నిలబడ్డాడు. మనం ఎంతమంది నిలబడతా ఉన్నాం? నిలబడ్డ మాట ఇడిచిపెట్టి దేవునికి ఎరుకలే కానీ దేవునికి ఇడిచిపెడతాం. నిలబడ్డ మాట ఇడిచిపెట్టి విధవరాలు కనపడితే దారిలో మనం ప్రయాణం అయిపోతుంటే ఎదురొస్తే ఏమవుతాం? చెప్పాలమ్మా, మీరు చేసే పనే చెప్పండి, నేను వేరే చెప్పమనలే. విధవరాలు ఎదురైతే ఏం చేస్తాం? పక్కకు పోతే దేవునికి స్తోత్రం, వెనక్కిపోతాం, ప్రయాణం క్యాన్సల్. విధవరాలు ఎదురొచ్చినా పోము, నల్ల పిల్లి ఎదురొచ్చినా పోము, ఏమి ఎదురొచ్చినా పోము. విధవరాలు ఎదురొస్తే ఎనికి ప్రయాణం క్యాన్సల్ చేసుకున్నా, లేకపోతే పక్కకు పోతాం. శవం ఎదురొచ్చినా పక్కకే పోతాం, పోం, ఎదురుగా పోం, పట్టుకోం. ఎందుకు ఏమో బాబు, మాకు తెలుసు, మా పెద్దోళ్ళు అట్లా నేర్పించినారు, మేము అట్నే పోతాం కదా. వి డోంట్ నో బట్ వి ఫాలో. బైబిల్లో స్పష్టంగా రాయబడింది, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు. పోతున్నామా? స్పష్టంగా బైబిల్లో రాయబడింది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. 10వ భాగం ఇస్తూ ఉన్నాం మనం. 10వ భాగం దేవునికి ఇస్తా ఉన్నాం. 10వ భాగం ఇస్తున్న సమయంలో ఎవరికి డివైడ్ చేయాలంట? నేను చెప్పలా, బైబిల్ మాట్లాడుతూ ఉంది. లేవీలకు డివైడ్ చేయాలంట, పరదేశులకు డివైడ్ చేయాలంట, తల్లిదండ్రులు లేని వారికి ఇవ్వాలంట, విధవరాళ్ళకి ఇవ్వాలంట. ఈ 4 ప్రయారిటీస్ 10వ భాగంలో ఉండాలా. మనం ఇచ్చే 10వ భాగంలో ఏముండాలా?
ఈ 4 ప్రయారిటీస్ ఉండాలా. చాలా మంది కాపర్లు పాస్టర్లు ఏం చెప్తారు? చెప్పాలా నాకు నష్టమైనా పర్వాలేదు, నేను వాస్తవం చెప్తా ఉన్నా. చెప్పండి, ఏం చెప్తారు పాస్టర్లు? దశమభాగం దారి. దశమ భాగము కాదు. నీ దశమ భాగంలో ఈ 4 భాగాలు ఉండాలా. లేవీయులు అనగా యాజకులు దేవుని మందిరానికి ఇవ్వాలా, తర్వాత పరదేశులకు ఇవ్వాలా, అనాథలకు ఇవ్వాలా, విధవరాణులకు కూడా ఇవ్వాలా. ఇస్తున్నామా? విధవరాలను చూస్తేనే పక్కకు తప్పుకొని పోయేటోళ్ళం, మనం విధవరాలకు ఇస్తామా? కదా. అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ దినాన దేవుడు న్యాయం చేశాడు. దేవుణ్ణి వెంబడిస్తున్న మానవుడు మాత్రం ఎవరికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. దేవుడు మాత్రం న్యాయం చేస్తా ఉన్నాడు. దేవుని వెంబడిస్తున్న దేవుని ప్రజలు మాత్రం న్యాయం చేయటం లేదు. స్టిల్ వీఆర్ కాల్డ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కదా, మనం దేవుని పిల్లలుగా పిలువబడతాం. దేవుని సుగుణాలు, దేవుని లక్షణాలు మన జీవితంలో ఏ మచ్చుకైనా లేవు, కానీ దేవుని పిల్లలమని పిలువబడతాం. బైబిల్ స్పష్టంగా రాయబడుతోంది. ఒకవేళ వీరి పక్షాన నువ్వు నిలబడకపోతే, పరదేశుల పక్షాన కానీ, తల్లిదండ్రులు లేని వారి పక్షాన కానీ, విధవరాలి పక్షాన నిలబడకపోతే నీవు శాపగ్రస్తుడవు. యు నీడ్ టు స్టాండ్ విత్ దెమ్ in every obstacle. వారి ప్రతి పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితుల్లో, అడ్డంకులలో నీవు నిలబడాలి. వారికి చేదోడు వాదోడుగా నీవు ఉండాలి. అదే బైబిల్ మనకు బోధిస్తుంది. బైబిల్ ఎప్పుడు కూడా మనకు మంచి చేయమని నేర్పిస్తుంది తప్ప చెడు చేయమని ఎప్పుడు నేర్పించదు. అందుకే బైబిల్ నేర్పిస్తా ఉంది నీకు. యు నీడ్ టు లెర్న్. నువ్వు నేర్చుకోవాలి. దేవుని కొరకు నిజమైన వారసునిగా మలచబడటానికి నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. వాస్తవంగా మనం ఆలోచన చేయగలిగితే, దశమభాగం గురించి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. దశమభాగాలు ఎవరు ఇవ్వడం లేదు. దశమభాగాలు ఎవ్వరూ ఇవ్వడం లేదు. దశమభాగం ఇవ్వకపోతే చాలా మంది కాపర్లు చెప్పే మాట ఏంటంటే, దశమభాగం ఇవ్వకపోతే చెప్పాలి, మీరే చెప్పండి, దశమభాగం ఇవ్వకపోతే మీకు ఆశీర్వాదాలు రావు. దశమభాగం ఇవ్వకపోతే మీకు ఉద్యోగం రాదు. దశమభాగం ఇవ్వకపోతే మీకు పంట బాగా. ఇవేనా ప్రసంగాలు? సరే, దశమభాగం ఇవ్వకపోతే ఉద్యోగం రాదు అని అంటే ఎన్ని కుటుంబాల్లో ఉద్యోగాలు ఉన్నాయి? ఇప్పుడు ఎవరు దశమభాగాలు వేయడం లేదు. ఏ కుటుంబం దశమభాగం వేయడం లేదు. కాకపోతే అన్ని కుటుంబాల్లో ఏమున్నారు? ఉద్యోగస్తులు ఉన్నారు. మరి దశమభాగం ఇస్తేనే దేవుడు ఉద్యోగం ఇస్తాడంటే మరి ఉద్యోగాలు ఎవరికి రావు కదా, ఎట్టొచ్చినాయి? దశమభాగం వేయకపోతే పంటలు బాగా పండవు, మరి ఎట్ట పండుతున్నాయి? దశమభాగం వేయకపోతే మన కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండదు, మరి ఎట్టుంది? ఇట్ ఈస్ ఆల్వేస్ క్రాష్. గుర్తుపెట్టుకోండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. దశమభాగం అన్న ముసుగులో సంఘాన్ని ఏం చేస్తా ఉన్నారు అంటే తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. దశమభాగం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన దాన్ని ఎట్లా చేయాలో కూడా స్పష్టంగా రాయబడి ఉంది. దశమభాగంలో 2.5% మాత్రమే ఎవరికి? లేవీయులకు. 2.5% ఎవరికి ఇవ్వాలా? పరదేశులకు ఇవ్వాలా. 2.5% ఎవరికి ఇవ్వాలా? తల్లిదండ్రులు లేని వారికి ఇవ్వాలా. 2.5% ఎవరికి ఇవ్వాలా? విధవరాళ్ళకి ఇవ్వాలా. ఇస్తా ఉన్నామా? కనీసం ఈ 2.5% దేవునికి ఇస్తున్నామా? ఈ 2.5% పరదేశులకు ఇస్తున్నామా? ఈ 2.5% తల్లిదండ్రులు లేని వారికి ఇస్తున్నామా? ఈ 2.5% విధవరాళ్ళకి ఇస్తా ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. దశమభాగం అనే ముసుగులో పెద్ద వ్యాపారం జరుగుతూ ఉంది. నువ్వు తెలుసుకోవాలి ప్రియ నేస్తమా, నువ్వు తెలుసుకోవాలి. టైప్ ఈజ్ నాట్ అ బిజినెస్. దశమభాగం అన్నది వ్యాపారంతో కూడుకున్నది కాదు. దశమభాగం అన్నది నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి నిబంధన చేయటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ మాటను ఆచరించి నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి తప్ప దశమభాగం ఇస్తేనే ఉద్యోగాలు వస్తాయి, దశమభాగం వచ్చేనే నీకు పంటలు పండుతాయి, దశమభాగం వచ్చేనే నీకు శాంతి సమాధానం ఉంటుంది, దశమభాగం ఇస్తేనే నీ పిల్లలు బాగా
ఇదంతా ట్రాష్. బైబిల్లో రాయబడినటువంటి మాట గర్భఫలము. చెప్పండి అమ్మా, గర్భఫలము. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆ దశభాగం ఇచ్చేనే పిల్లలు పుడతారని చెప్తా ఉంటే మీరు ఎందుకు నమ్ముతున్నారు గొర్రెల్లాగా? నువ్వు పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు. బైబిల్లో రాయబడినటువంటి మాట. నీ గర్భఫలము దీవించబడను, నీ దుఃఖితెత్తులు దీవించబడను. బైబిల్లో రాయబడినటువంటి మాటలే ఇవన్నీ. దశభాగాలు ఇస్తేనే దీవిస్తానన్నాడా దేవుడు? నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను, దశమ భాగం అనే ముసుగులో జరుగుతున్న వ్యాపారపు ఉచ్చులో మీరు చిక్కుకోమాకండి. ఇట్ ఈస్ ఎ బిజినెస్, కంప్లీట్ బిజినెస్. నిజంగా మన దశమ భాగాలు ఎవరికి ఖర్చు పెట్టాలో బైబిల్ స్పష్టంగా రాయబడింది. బైబిల్లో స్పష్టంగా రాయబడింది. తల్లిదండ్రులు లేని వారికి నువ్వు ఖర్చు పెట్టాలా, పరదేశులకు నువ్వు ఖర్చు పెట్టాలా, తర్వాత విధవరాళ్లకు నువ్వు ఖర్చు పెట్టాలా, తర్వాత లేవీయులకు అనగా యాజకులకు నువ్వు ఇవ్వాలా. దట్ ఈస్ వాట్ ద కన్సర్న్ ఆఫ్ ద బిలీవర్. విశ్వాసి యొక్క ఆలోచన దీనిల చేత నింపబడి ఉండాలన్నది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అందుకే స్పష్టంగా రాయబడింది. విధవరాలకి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు అని మానవుడు మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఆపత్కాలములో నమ్ముకున్నంత సహాయకుడుగా పాత నిబంధన విధవరాల్లో ఉన్న విధవరాలను దేవుడు కాపాడాడు. కొత్త నిబంధనలో ఉన్న విధవరాలతో కూడా దేవుడు కాపాడాడు. నీ పక్షాన కూడా నిలబడతాడు. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే దేవుడు నీ పక్షాన కూడా నిలబడతాడు అన్న సత్యాన్ని ఈ దినాన జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలిసినట్టుగా దేవుణ్ణి ఏం చేయాలనంటే ప్రతి పరిస్థితుల్లో విజ్ఞాపన చేయాలి. రాయబడింది బైబిల్లో, మనకందరికీ తెలుసు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవునికి విజ్ఞాపన చేయండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి మాట మన జీవితంలో ఎప్పటికీ మనము పాటిస్తూనే ఉండాలి. చదవండి ఒకసారి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈలాగు చేయుట క్రీస్తునందు నీ విషయంలో దేవుని చిత్తం. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు విజ్ఞాపన చేయటము మీ విషయంలో దేవుని చిత్తము. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అందుకే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ విజ్ఞాపనకర్తగా అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రగా జీవించడానికి నీవు ఒక సాధనముగా ఉండాలని దేవుడి దినాన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుని జనాంగముగా మలచబడుతున్న నీవు నేను, దేవుని జనాంగముగా నివసిస్తున్నటువంటి నీవు నేను, దేవుని జనాంగముగా పిలువబడుతున్న నీవు నేను ఏ విధంగా దేవునికి నమ్మకంగా ఉన్నామన్న ప్రశ్న మన జీవితంలో వేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ద విడో ఈజ్ ఎంకరేజ్డ్ అండ్ ద ప్రాఫెట్ ఈజ్ ఎనేబుల్డ్. రెండు విషయాలు జరిగాయి. విధవరాలు ఎంకరేజ్ చేయబడింది. అంటే దేవుడే నా జీవితాల్లో కార్యము చేయగలిగిన వాడు అన్న స్థిరమైన విశ్వాసంలోకి విధవరాలు వచ్చింది. అదే రీతిగా ప్రవక్త కూడా దేవాది దేవుని వలననే నా జీవితంలో ఈ కార్యాలు జరుగుతున్నాయన్నటువంటి స్పృహ ప్రవక్తకు కూడా వచ్చింది. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ది లార్డ్. విశ్వాసి మరియు యాజకులు ఇద్దరు ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్. ఇంకో విషయం చెప్పాలి అంటే మీకంటే శ్రమ ఎవరికి ఎక్కువ చెప్పాలా? మీకంటే శ్రమ ఎవరికి ఎక్కువ? మాకే తెలుసా? మీరు తప్పు చేస్తే ఒక్కసారే శ్రమ పెట్టబడతారు. మేము తప్పు చేస్తే 7 అంతల శ్రమ, మామూలు శ్రమగా 7 అంతల శ్రమ. ఆ స్పృహ ప్రతి యాజకునికి ఉండాలి, ప్రతి కాపరికి ఉండాలి. స్పృహ కలిగినటువంటి పరిచర్య ప్రతి ఒక్కరూ చేయాలి. అటు విశ్వాసి చేయాలి, ఇటు కాపరి చేయాలి. అందుకే బైబిల్లో రాయబడినటువంటి మాట, వాక్యము ఎన్నంచుల ఖడ్గమంట, 2 అంచుల ఖడ్గమంటే దాని అర్థం ఏంటి? అది వినేవారితో మాట్లాడుతుంది. చెప్పాలా? చెప్పేవారితో కూడా. వినేవారికే కాదు వాక్యం, ఎవరికి? చెప్పేవారికి కూడా. చెప్పేవారు అన్వయించుకొని జీవిస్తేనే
చెప్పేవారు అన్వయించుకొని జీవిస్తేనే చెప్పగలిగిన స్థితి దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందో నేను చెప్పేది? అందుకే పాస్టర్ షుడ్ బి ద మోడల్ టు ద చర్చ్. సంఘానికి మాదిరిగా ఉండాలి కాపరి. సంఘానికి మాదిరిగా ఉండాలి కాపరి. ముందుండి నడిపించాలి కాపరి. అందుకే క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ప్రవక్త ఏ రీతిగా ఆ కుటుంబ పరిస్థితిని తన భుజస్కంధాల మీద వేసుకొని ఏం చేశాడు? పరిస్థితిని మార్చేశాడు. అంధకారంలో బాధల్లో ఉన్నటువంటి కుటుంబానికి సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడిచ్చేశాడు. నీవు కూడా ఏం చేయాలా? అంధకారంలో ఒకవేళ ఉన్నావేమో, అంధకార పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుని దగ్గరకు రాగలిగితే గాడ్ కెన్ రియల్లీ క్లియర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. అన్ని సమస్యలు దేవుడు ఖచ్చితంగా తీసివేస్తాడు అన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే క్రీస్తునందు ప్రియమైన వారలారా, సువార్త పాఠ్య భాగంలోను, పాత నిబంధన పాఠ్య భాగంలోను మనం చూడగలిగితే దెర్ ఇస్ నో రైట్. పాత నిబంధన పాఠ్య భాగంలో మనం చూడగలిగితే దెర్ ఇస్ నో రైట్. విధవరాలి పక్షాన ఎవ్వరూ నిలబడరు పాత నిబంధనలు. అందుకే దేవుడు ఆజ్ఞనిచ్చాడు, విధవరాలికి ఒక ప్రత్యేకమైన పాత్రని ఇవ్వాలి. మనం చూడగలిగితే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కానుకలు వేసేవారిలో ఎవరిని మెచ్చుకున్నాడో కూడా మనకు తెలుసు. ఎవరిని? విధవరాలనే మెచ్చుకున్నాడు. ఎందుకు? ఆమె ఉన్న దాంట్లో అంతా వేసింది, జీవనం అంతా వేసేసింది. మనం మాత్రం ఏం చేస్తాం? చెప్పాలా? మనం ఏం చేస్తాం? కానుకలు వేసినప్పుడు, అర్పణలు వేసినప్పుడు మనం ఏం చేస్తాం? విధవరాలు మాత్రం వేస్తామా, లేకపోతే ఎత్తి పెట్టుకుని వేస్తామా? తీస్తాం, జోబులో నుంచి ఇట్లా తీసి ఇటని దాంట్లో చిన్నది ఏదో చూసి ఇట్లా తీసి అట్టేసి మిగతాదంతా లోపల కదా. అంతేనా? కానుకలు వేసేది. నువ్వు మంచి ఎంతో వేసినది దేనికి తెలియకూడదంట. నువ్వు జోబులో నుంచి ఎంత తీస్తావో కూడా నీకు తెలియకూడదు. మనం ఏం చేస్తాం? ఈ ఆదివారం ఇంత కానుక వేయాలని తీసుకొని బైబిల్లో పెట్టుకొని వస్తాం. నువ్వు ఏమేస్తావో నీ కుడి చేతితో వేసేది నీ ఎడమ చేతికి కూడా తెలియదు. వి జస్ట్ డిసైడెడ్ హౌ మచ్ ఐ వాంట్ టు ఆఫర్ కదా. ఎంత నేను ఇవ్వాలో ముందే డిసైడ్ చేసుకొని వస్తాం, మనసులో తీర్మానం చేసుకొని వస్తాం. అందుకే బైబిల్లో రాయబడింది, స్పష్టంగా రాయబడింది, ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించు. ఉత్సాహంగా ఇచ్చేవారు. నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనం విధవరాలి పక్షాన నిలవబడాలి, తల్లిదండ్రులు లేని వారి పక్షాన నిలబడాలి. సంఘం నిలబడాలండి. సంఘం యొక్క పని అదే. ఒక సంఘంలో ప్రార్థనలు జరుగుతున్నాయా లేదా, అది జరుగుతుందా లేదా, ఇది జరుగుతుందా లేదా కాదు చూసుకోవాల్సింది. ఏం చూసుకోవాలా? విధవరాలి పక్షాన సంఘం నిలబడుతుందా, తల్లిదండ్రులు లేని పట్ల సంఘం బాధ్యతగా వ్యవహరిస్తుందా లేదా అన్నది కూడా సంఘంలో ఒక భాగం, పరిచర్యలో ఒక భాగం. పాతకాలంలో మనకు హాస్టళ్ళు ఉండేవి. హాస్టల్ పక్కనే స్కూల్ ఉండేది, దాని పక్కనే చర్చ్ ఉండేది. హాస్టల్ ఎవరు ఉండేవాళ్ళు? అంత పేదలు, బీదలే, అనాథలే, అభాగ్యులే ఉండేవాళ్ళు. బాగా డబ్బులు ఎవరు హాస్టల్లో ఉండేటోళ్ళు కాదు. బాగా అనాథలు, అభాగ్యులు, తల్లిదండ్రులు లేని పిల్లలే ఉండేవాళ్ళు. వాళ్ళకే చదువు చెప్పేవాళ్ళు, వాళ్ళే ప్రయోజకులు అయ్యేవారు. ఇప్పుడేమైంది? లేదు. కారణం, పరిచర్య చేయడం మానుకొని ఏం చేయడం మొదలుపెట్టారు? అనకూడదు, అంతా ఇదే. భక్తి కొరకు భక్తి ఉండకూడదు. భక్తి భక్తే, భుక్తి భుక్తే. భక్తి కొరకు భక్తి అయితే అంతా వెళ్ళిపోతే ఏముండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనము మన పరిచర్య, మన సేవ, సంఘ పరిచర్య, సంఘ సేవ ఏ రీతిగా ఉంది అన్నది కూడా మీరు ఆలోచన చేసుకోవాలా. మన సంఘం ఎంతమందికి సహాయం చేయగలిగిన స్థితిలో ఉంది, ఎంతమందికి మనం సహాయం చేయగలుగుతా ఉన్నాం, ఎంతమంది పట్ల భద్రతా భావం, అభద్రతా భావం నుంచి తీసివేసి సహాయం చేయగలిగిన స్థితిలో మన సంఘం ఉందో మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. అందుకే దేవుడి దినాన స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 2 దైవలేఖన భాగాల్లో ఉన్న అంతరార్థం. అందుకే బీ గ్రౌండ్, బీ రూటెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మన విశ్వాసాన్ని వేరు తప్పుకొని జీవించవలసినటువంటి వారమైన. ఎఫెసీకి రాసిన పత్రిక చివరిది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎఫెసీలకు రాసిన పత్రికలో రాయబడినటువంటి దైవలేఖన భాగాన్ని మనం చూడగలిగితే, ఎఫెసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 3 నుండి 21 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తాం.
పౌలు గారి యొక్క విట్నెస్ ను మనం చూస్తాం. ఎట్లా ఆయన తన సాక్ష్యాన్ని నిలుపుకున్నాడో, సాక్ష్యవంతమైన జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడో ఆయన స్పష్టంగా మనకు వివరిస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. ప్రేయర్ ఈజ్ అ పవర్ఫుల్ వెపన్ ఇన్ అ క్రిస్టియన్ లైఫ్ అన్నది ఆయన జీవితంలో ఉన్న సాక్ష్యం. ప్రార్థన క్రైస్తవ జీవితంలో శక్తివంతమైనటువంటి ఆయుధం. ఆయుధాన్ని మనం వాడుకోవాలి. ఆయుధాన్ని మనం ఏం చేయాలా? వాడుకోవాలి. మనం ఏ ఆయుధాన్ని వాడుకుంటాం? మనం ఏ ఆయుధాన్ని వాడుకుంటాం? ప్రార్థన ఆయుధాన్ని వాడుకుంటామా దేవుని దగ్గర? వాడుకోం. మన ప్రార్థన ఎట్లుంటుంది అంటే, మన ప్రార్థన ఎప్పుడు మన స్వార్థం గురించి మాత్రమే అడుగుతూ ఉంటాం. మన స్వార్థం, నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, నా పిల్లలు బాగా చదవాలా, నా పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలా, ఎవరెట్ట పోయినా పర్వాలేదు, నా పిల్లలకి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ రావాలా. అందరి కోరిక అదే, నా పిల్లలకి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ రావాలా. ఇప్పుడు చెప్పండి, ఒక 600 మంది చదివేటువంటి కాలేజీలో ఎంతమంది ఫస్ట్ ర్యాంక్ వస్తారు? ఒకడికే వస్తుంది ఫస్ట్ ర్యాంక్. ఆ ఫస్ట్ ర్యాంక్ ఎవరికి రావాలా? మా వానికి రావాలి. అది స్వార్థం. దేవా, అందరూ చదవాలి, అందరూ బాగా చదవాలి, బాగా చదివే వారిలో నా పిల్లోడు. అది నీ ప్రార్థన. మన ప్రార్థన ఎట్లుంటుంది? ఎవరు చదివినా చదవకపోయినా పర్వాలేదు, నా పిల్లోడు బాగా చదవాలా, నా పిల్లోనికే. స్వార్థం. నిస్వార్థం ఏంటి? అందరూ బాగా చదవాలి, అందరికీ మంచి ర్యాంక్ రావాలి, అందరితో పాటు నా పిల్లోడు కూడా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. ఇది నిస్వార్థమైన ప్రార్థన. మనది ఎప్పుడే ప్రార్థన ఉంటుంది? స్వార్థమా నిస్వార్థమా? ఎప్పుడు ఆలోచన చేయండి. వి షుడ్ థింక్ అబౌట్ ది అదర్ పర్సన్. ఇతరుల గురించి ఆలోచన చేసి, ఇతరుల గురించి ప్రార్థన చేసి, ఇతరులు నీ ప్రార్థనలో ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఇతరుల గురించి పెద్దగా పట్టించుకో. ఇక్కడ పౌలు గారు అంటా ఉన్నారు. యాక్చువల్గా మనం చూడగలిగితే పౌలు గారి జీవితంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, మంచి మాట అంటాడు, నేను పరిచారకుని అయ్యాను, అది నా స్వశక్తి చేత కాదు, కానీ దేవుని వరము చేతనే ఆయన పరిచారకుడు అయ్యానని మాట్లాడుతాడు. నా స్వశక్తి చేత కాదు, నా బలం చేత కాదు, నా జ్ఞానం చేత కాదు. యాక్చువల్గా పౌలు గారిని చూడగలిగితే ఆయన గమలీయేలు పాదాల యొద్ద బైబిల్ లేఖన భాగాలను పరిశీలించి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి. ఫస్ట్ థియోలోజియన్, బాగా దైవ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నా స్వశక్తి చేత నేను దేవుని పరిచారకుడును కాలేదు, కానీ దేవుని కృప వలననే నేను పరిచారకుడును అయ్యాను. మనం కూడా మన స్వశక్తి చేత, లేకపోతే మనకున్నటువంటి ప్రార్థనా జీవితం ద్వారా, మనకున్నటువంటి బైబిల్ జ్ఞానం ద్వారా విశ్వాసంలో మనం కాలేము. దేవుని కృప ద్వారా మాత్రమే ఆయన పరిచారకులమైతే మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనకున్న బలం, మనకున్న ఆస్తి, మనకున్న పరపతి మనకు రక్షణను తెచ్చిపెట్టదు, దేవునికి దగ్గర చేయదు. దేవుని కృప మాత్రమే దగ్గర చేస్తుంది అన్న సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే డిస్కవరింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది లార్డ్ ఇన్ యువర్ ప్రేయర్. మన ప్రార్థనలో ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిని కనుక్కోవాలి. దేవుని సన్నిధిని కనుక్కోవాలి. పౌలు అదే నేర్చుకున్నాడు. అందుకే అంటా ఉన్నాడు, దేవుని కృపకే అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్ప తన జ్ఞానానికి ఇవ్వడం లేదు. వాస్తవంగా చూడగలిగితే ఈజ్ ద మోస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్. 14 సంఘాలను ఉత్తరాల ద్వారా నడిపించినటువంటి జ్ఞాని. 14 సంఘాలను ఉత్తరాల ద్వారా నడిపించినటువంటి జ్ఞాని. ఆయన ప్రసంగాలు ఏం చేయలే. ఏం చేసినాడు? ఉత్తరాలు మాత్రం రాసినాడు, లెటర్స్ రాసినాడు, పత్రికలు రాసి సంఘ విశ్వాసాన్ని బలపరిచాడు. ఎంత జ్ఞానం చూడండి. మనము ప్రసంగాలు చేస్తున్నా కూడా మార్పులు ఉండవు. ఆయన మాత్రం లెటర్లు రాసి సంఘాలను కట్టాడు, సంఘాలలో మార్పు తీసుకొని వచ్చాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నా స్వశక్తి చేత నేను దేవుని పరిచారకుడును కాలేదు, దేవుని కృప వల్లనే అయ్యాను. మనం మాత్రం మాకున్న పరపతిని బట్టి మేము క్రైస్తవులమయ్యాం కదా, మాకున్న జ్ఞానాన్ని బట్టి మేము క్రైస్తవులమయ్యాం, మాకున్నటువంటి విలువను బట్టి మేము క్రైస్తవులమయ్యాం. ఏది పనికిరాదు, ఏది పని చేయదు. దేవుని కృప ద్వారా మాత్రమే మనం క్రైస్తవులమని పిలువబడతాం. దేవుని కృప ద్వారా మాత్రమే నిత్య రక్షణకు బాధ్యులమవుతాం. దేవుని కృప ద్వారా మాత్రమే పరలోక భాగ్యాన్ని పొందుకుంటాం. ఏది మనకు ఈ విధమైనటువంటి అనుభవాన్ని ఇవ్వదు అన్న సత్యాన్ని
నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అంటాడు 13వ వచనంలో అంటాడు, మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. పౌలు శ్రమ పడితే సంఘానికి రాసుకున్నటువంటి మాట, మీ గురించి నేను శ్రమ పడుతున్నందుకు మీరు ధైర్యపడవద్దండి, మీకు అవి మహిమకరములై ఉన్నవి. అవి మీకు ఏం చేస్తాయి? సహాయం చేస్తాయి. దేవునిలో ఉంటే శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి, బాధపడమాకండి. సంఘాన్ని ఉద్దేశించి రాసుకున్నటువంటి మాట. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనకు శ్రమలే వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి. అప్పుడే దేవుడు ఆ శ్రమలో నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుని సమర్థత కలిగిన హస్తములో నిన్ను దాచుకుంటాడు. అది నువ్వు మర్చిపోగాకు. ఆ దినాన శ్రమ వచ్చినప్పుడు విధవరాలు భయపడింది. అయితే ధైర్యం కలిగిన ప్రవక్త ఆమెను ధైర్యపరచాడు. అద్భుతం వారి జీవితాల్లో కనపరచగలిగింది. ఇక్కడ కూడా కొత్త నిబంధనలో కూడా విధవరాలు సంపూర్ణంగా అయిపోయింది, వెళ్ళిపోతా ఉన్నారు. మనం చూడగలిగితే శవం ఊర్లో నుంచి బయటికి పోతుంది, ఊర్లోకి దేవుడు వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఊర్లోకి వస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఆమె జీవితంలో ఉన్నటువంటి పాప రోత జీవితం అంతా బయటికి పోతా ఉంది, నూతన జీవితం రాబోతా ఉంది. మన జీవితంలో కూడా అంతే. పాత రోత జీవితాన్ని బయటికి తీసివేసి నూతనత్వాన్ని దేవుడు ఇవ్వడానికి నీ మధ్యకు వస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి పాత రోత జీవితాన్ని శవంలాగా బయటికి పంపించేసి నూతన జీవితాన్ని నీ హృదయంతో నింపుకొని, నీ జీవితంలో నింపుకొని ప్రభువుకు నమ్మకంగా జీవించడానికి లోకంలో ప్రయాసపడు. అదే దేవుని సత్యం, దేవుని సత్యమై ఉన్న బోధ. అదే అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రార్థన ఎడల పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన ఎడల పట్టుదల కలిగి ఉండండి. అందుకే అంటాడు, ఎడతెగక ఎప్పుడెప్పుడు చేయాలనంటే ఎడతెగక. ఒక సమయం కాదు, నిర్దిష్టమైన సమయం కాదు. ఏ పరిస్థితుల్లో మనం చేయాల్సింది మనకు కొన్ని సమయాలు కేటాయించుకుంటాం. కుటుంబాల్లో కొన్ని సమయాలు ఉంటాయి. పొద్దున్నే లేస్తానే ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది రాత్రి భోజనానికి ముందు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. పడుకునే ముందు వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటారు. చేసుకుంటే మోస్ట్లీ 3 సార్లు 4 సార్లు చేసుకుంటారు రోజు. కానీ బైబిల్ ఏం మాట్లాడుతుంది? ఎడతెగక అంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన చేస్తూనే ఉండాలి. బాబు ప్రార్థన చేయాలంటే మోకాళ్ళు వంగాలి కదా బాబు, ఎట్ట బాబు? ప్రార్థన చేయాలంటే మోకాళ్ళు వంగాలి కదా బాబు, ఎట్ట బాబు? యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ ప్రార్థన చేశాడు? కొండల్లో ప్రార్థన చేసినాడు, కోనల్లో ప్రార్థన చేసినాడు, మందిరాల్లో ప్రార్థన చేసినాడు. ఇంకా ప్రార్థన చేసినాడు. సిలువ మీద మోకాల్లో వినడా? మోకాళ్ళు వంగటం అన్నది క్రమశిక్షణకు సాదృశ్యం. ఇట్స్ అ డిసిప్లిన్ యాక్ట్. గుర్తుపెట్టుకోండి, ప్రార్థించడం అంటే మోకాళ్ళు వంగి ప్రార్థన చేయడం అనేది మన సంఘం మనకు నిర్దేశించి ఇచ్చినటువంటి ఒక క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ మనం పాటిస్తున్నాం. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన చేసిన వినేటువంటి దేవుడు. ఇట్లనే ఉండి ప్రార్థన చేయాలన్నది ఏం లేదు. దెర్ ఇస్ నో పోస్చర్ అండ్ గెస్చర్. అర్థమైంది అనుకుంటా నేను చెప్పినది. అందుకే పౌలు అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయండి. ఏ పరిస్థితుల్లోనైనా. ఇప్పుడు మనం నాట్లేసే వాళ్ళు వేస్తూ ఉంటారు, కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు. జనపద గీతాలు పాడేవాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు అయితే దేవుని పాటలు పాడేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసినట్లుగా కొన్ని ఊర్లలో నేను గమనించాను. నేను వెళ్తూ ఉంటాను, ప్రార్థనకు వెళ్ళేటప్పుడు నాట్లు వేసుకుంటూ ఉంటాను. కొంతమంది మన దేవుని పాటలే పాడుతూ నాట్లు వేస్తూ ఉంటారు. కొంతమంది జానపద గీతాలు పాడుతూ నాట్లు వేస్తూ ఉంటారు. దేవుని పాటలు పాడుతూ నాట్లు వేస్తూ వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అయ్యో, వీళ్ళు పనిచేస్తూ ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారే, పనిచేస్తూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారే, ఎంత మంచి ఆలోచన దేవుడు వీరికి ఇచ్చాడు అని అనిపిస్తుంది. ఏ పరిస్థితుల్లోనైనా దేవుని స్తుతించగలగాలి. అందుకే దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. బంధకముల నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు గనక, ఆయన మనతో ఎప్పుడు ఉంటాడు గనక ఆయనకి ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయవలసిన వారై ఉన్నామన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్
వెన్ యూ అప్డేట్ యువర్ సెల్ఫ్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట చేత నిన్ను అప్డేట్ చేసుకోగలిగితే ద హోలీ స్పిరిట్ విల్ అప్గ్రేడ్ యూ విత్ ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి చేత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని వాక్యము చేత నిన్ను బలపరుచుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని శక్తి చేత నిన్ను బలపరుస్తాడు. అందుకే దేవుని వాక్యం మన జీవితంలో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలి, దేవుని వాక్యానికి సమయం ఇవ్వాలి, దేవుని వాక్యానికి అనువైనటువంటి సమయాన్ని ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా ఇవ్వాలి దేవుని వాక్యానికి. యూ నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ డే. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఎంతమంది బైబిల్ రోజు చదువుతారు? ఎంతమంది బైబిల్ రోజు చదువుతారు? కొన్ని క్యాలెండర్ ఎంతమంది చదువుతారు? చాలా మంది క్యాలెండర్ రీడర్స్ ఉంటారు. పొద్ద క్యాలెండర్లో ఒక్క వాక్యం అంటారు, ఒక్క వాక్యం చదువుకొని అయిపోయింది, నా బైబిల్ రీడింగ్ అయిపోయింది కదా. ఎంతమంది బైబిల్ కంప్లీట్ చేశారు? ఎత్తారులే కొంతమంది, అందరు ఎత్తారులే నాకు తెలుసు. ఎందుకంటే మనకు ఉండదు బైబిల్ కంప్లీట్ చేయాలన్న ఆలోచన ఉండదు, బైబిల్ చదవాలన్న ఆలోచన ఉండదు. గుర్తుపెట్టుకోండి అమ్మా, దీన్ని ఎప్పుడు క్రమం తప్పకుండా నువ్వు చదువుతావో నీ జీవితం కూడా క్రమశిక్షణలోనే ఉంటుంది. దీన్ని క్రమం తప్పి చదివితే నీ జీవితం కూడా క్రమశిక్షణ తప్పుతుంది. ఇది నీ జీవితాన్ని క్రమపరచగలిగినటువంటి గ్రంథం. ఎందుకో తెలుసా? నువ్వేంటో చూపించేటువంటి గ్రంథం ఇది ఒకటే. నువ్వేంటో చూపించేటువంటి గ్రంథం ఇది ఒకటే. ఈ లోకం ఏది చూపించదు. నీ జీవితాన్ని అద్దంలో చూపిస్తుంది ఇది. నువ్వెంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నీ జీవితాన్ని చూపించగలిగినటువంటి గ్రంథం. అందుకే దీనికి పేరు పరిశుద్ధ గ్రంథం. దీన్ని చదవడానికి ఎందుకు భయపడతామో తెలుసా? నీ లొసుగులు ఏడ బయటపడతాయో అన్న భయంతో దీన్ని చదవవు. నీ లోటుపాట్లు ఏడ బయటికి పడతాయో అన్న భయంతో దీన్ని చదవవు. దీన్ని చదివి చూడండి. నీ జీవితం సరి చేయబడకపోతే నన్ను అడగండి. నిజంగా ఇది చదివితే నీ జీవితం క్రమపరచబడుతుంది. యూ విల్ బీ ఇన్ డిసిప్లిన్. ఖచ్చితంగా క్రమశిక్షణలో ఉంటావు. ఆ రీతిగా ఉండడానికి, ఆ రీతిగా మన జీవితాన్ని సరిచేసుకోగలగడానికి కావలసిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక.